సమగ్ర వార్త స్రవంతి ఆంధ్రతేజం న్యూస్ ఛానల్ కు స్వాగతం. జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాలను కేంద్రంకు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ స్వాగతించారు. భీమవరంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ జీఎస్టీలో పెద్ద ఎత్తున మార్పులు తీసుకొస్తాం, పెద్ద ఎత్తున సంస్కరణలు తీసుకొస్తాం అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. కొన్ని విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఏదైతే జీఎస్టీలో ఉన్నటువంటి స్లాబులు 2 స్లాబులకే పరిమితం చేయడం జరిగింది. 5%, 18%. గతంలో ఉన్నటువంటి ఏదైతే 12%, 24% స్లాబుల్ని పూర్తిగా ఎత్తివేయడం జరిగింది. ఇది సాధారణ ప్రజల యొక్క జీవన స్థితిగతుల్లో పెద్ద ఎత్తున మార్పు తీసుకువస్తుంది అనేటువంటి విషయంలో ఎటువంటి అనుమానం కూడా లేదు. ఆరోగ్య బీమా విషయంలో, వ్యవసాయ రంగం విషయంలో, విద్యా విషయంలో, అదేవిధంగా వాహన రంగం, విద్యుత్ ఉపకరణాలు, అనేక అంశాల మీద పెద్ద ఎత్తున జీఎస్టీని 5%, 18% నుండి నేరుగా 5% కుదించడం జరిగింది.